హలో బేటే, ఎలా ఉన్నారు అందరూ? సో మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షారుఖ్ స్టైలిష్. హలో మామ, ఈరోజు మన టాపిక్ ఏమంటే, ఈరోజు మనం వెళ్ళేది ఒక మోస్ట్ ఐకానిక్ స్పాట్కి వెళ్తున్నాం. సో దాని పేరు వచ్చి మౌలాలి హిల్స్ దర్గా. మస్తు టైం పాస్ అవుతుంది మామ, ఫుల్ పీస్ఫుల్ మైండ్. సో వెళ్ళే దారిలో వస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని పిస్తా హౌస్లో ఎగ్ పఫ్ బర్గర్ కూడా దంచేసాం. ఎనర్జీ బూస్ట్ అయ్యి కొండలు ఎక్కేద్దామన్న ప్లాన్తోనే వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక సేమ్ మొత్తం రివర్స్ అయింది మామ. సో ఏం జరిగిందో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆ బర్గరు ఎగ్ పఫ్ దంచేసి జస్ట్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాం మామ దర్గా గేట్లోకి, దర్గా ఎంట్రన్స్లోకి. మొత్తం మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది వన్స్ ఆ కొండని ఎక్కేస్తే. సో बने रहो मेरे साथ इस व्लॉग में पूरा एंड तक, विल गेट ए मोर एक्साइटिंग व्यूస్ అండ్ ఆల్. సో మామ, నేనైతే ఇక్కడికి మా కొలీగ్స్తో పాటు వచ్చాను. సో మీరు పోవచ్చు అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో కూడా పోవచ్చు, మీ ఫ్యామిలీతో కూడా పోవచ్చు మామ. సో మనం ఇక్కడికి రాగానే మన ఫుల్లీ బైక్ ఇక్కడ పార్క్ చేసి మౌంటైన్ ఎక్కడం స్టార్ట్ చేశాను. అమ్మయ్య, సగం దూరం ఎక్కాక ఇది మామ నా పరిస్థితి. చూడండి ఎలా గసేసుకుంటున్నాను. గసేసుకుంటా ఉన్నా కానీ ఆ అట్మాస్ఫియరు, అక్కడ వచ్చే చల్లగాలి ప్లస్ ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మామ ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కొంచెం దూరం వెళ్ళాక అర్థండి ఇలా అడవి మంటలా పరిగెత్తా వస్తున్నాం నేను మా కలీగ్స్. సో ఇంత ఎక్కేసాక ఇది మాత్రం ఎంట్రన్స్ ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉంటుంది మామ ఎంట్రన్స్. అక్కడ చిన్న ఒక నైఫ్ లాగా, ఓల్డెన్ డేస్లో దాన్ని తలవార్ అంటారు మామ. సో దాన్ని అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే అలా పెడతారు. వేరే లెవెల్ మామ. ఇక్కడి నుంచి మాత్రం వ్యూ అయితే ఉంటుంది మామ, వేరే లెవెల్. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. మన హైదరాబాద్ అంతా కవర్ అయిపోతుంది మామ ఇక్కడి నుంచి దగ్గర దగ్గర. సో అది ఫస్ట్ స్టేజ్ దాటుకొని సెకండ్ స్టేజ్కి వచ్చాము మామ. ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడి నుంచి అయితే మొత్తం ఆడికాడికి కవర్ అయిపోతుంది హైదరాబాదు, రైట్ అండ్ లెఫ్ట్ నుంచి అయితే. అక్కడికి ఎప్పుడు వెళ్ళామో కూడా తెలియలేదు, అక్కడ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు మామ. చూస్తానే సాయంత్రం అయిపోయింది. అలాగే సూర్యుడు కూడా కిందికి వెళ్ళిపోయాడు. చూడండి, అదైతే కొంచెం మా ఆఫీస్ సైడ్ ఉన్న బిల్డింగ్ మామ. అదైతే అక్కడి నుంచి కూడా కనిపించేస్తుంది. 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. సో అంతా నైట్ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి నైట్ వ్యూ అయితే ఉంటుంది మామ, స్వర్గమే. మొత్తం హైదరాబాద్ అంతా మీకు ఇక్కడి నుంచే కనిపించేస్తుంది మామ. అలా అక్కడ నైట్ అయిపోయింది మామ. సో అది చూసుకొని నాగన్నకుంట అని అక్కడి నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది మామ. కానీ స్టెప్ వెల్ అని రీసెంట్గా మన గవర్నమెంట్లో అక్కడ దాన్ని అప్డేట్ చేశారు. అలా ఉన్న వాటిని ఎంత అప్డేట్ చేసి అక్కడ మన మ్యూజిషియన్స్ పిలిచి సాంగ్స్ ప్లే చేపిస్తారు, వాళ్ళ చేత సాంగ్స్ పాడిస్తారు మామ. సో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి దాని పేరు నాగన్నకుంట బన్సిల్పేట్ స్టెప్వెల్.
అంతా అయిపోయింది మామ. ఇట్లా వచ్చాము, ఇక్కడ చూసుకున్నాము. దీనికి ఒక 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు మామ. సో ఇప్పుడు మీ ముందర ఉండేది ఎవరు అనుకుంటున్నారు? ఇతను చాలా మూవీస్లో కూడా సింగ్ చేశారు. ఇతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి మామ. సో ఇతను చాలా మూవీస్లో కూడా సాంగ్స్ ప్లే చేశారు. ఐ మీన్ మ్యూజిషియన్, సింగరు, ఇంకా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా చేశారు. సో ఇలాగైతే ఉంటుంది మామ. నాగన్నకుంట స్టెప్ వెల్స్. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక బ్యాచ్ 45 మినిట్స్ అలో చేస్తారు.